పెట్ డాగ్ను అడ్డం పెట్టుకొని ప్రాణాలు పోయేలా కొట్టిన ఘటన రహమత్ నగర్లో చోటు చేసుకుంది. మరొక వైపు మనుషులన్న మానవత్వం లేకుండా కక్ష సాధింపు చర్యతోనే ఇలాంటి పరిస్థితులకు దారితీసాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు చాలామంది ఉన్నారు. వారిని తెలుసు అసలు ఏ విధంగా చూడొస్తారు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం, కానీ పరిస్థితులు మాటల్లో చెప్పలేనండి. ప్రతి ఒక్క జంతు ప్రేమికుడు కన్నీరు పెట్టుకున్నాడు ఫస్ట్ థింగ్. అండ్ ఇంత మూర్ఖంగా కూడా బిహేవ్ చేయకూడదు. ఎవరన్నా నోరు లేని జీవి మీద అంత దాడి చేస్తే అది ఏమి ఎవరికి చెప్పుకోలేదు. మన మనుషులకి బ్లడ్ దొరికినట్టు నోరు లేని జీవులకి బ్లడ్ దొరకడం చాలా కష్టం అండి. సో ఆ ఉద్దేశంతో చూస్తే ఇది చాలా చాలా అసలు నో వర్డ్స్ అది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఆ డాగ్ పరిస్థితి కూడా ఇంకా సరిగ్గా లేదు. అది సెట్ అయినా కూడా దాని లైఫ్ స్పాన్ 50% డౌన్ అయిపోద్ది. నేను చెప్తున్నాను, గ్యారంటీ చెప్తున్నాను, 50% లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. ఎందుకంటే అంత సివియర్గా దెబ్బలు తగిలాయి. అది ఇంకోటి, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా గొడవలు కక్షలు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప ఇది. అండ్ నిన్న మీరు ఆ వీడియో వైరల్ చూస్తే ఆ డాగ్ ముందే స్మెల్ చేసిందండి ఏదో జరుగుతుందని. అది జరుగుతుందని చెప్పేసి ఆ ఓనర్ లాక్కుని వెళ్ళిపోతుంది వెనక్కి. సో నా దగ్గర కూడా హస్కీ ఉందండి. సో ఆ ఎక్స్పీరియన్సే చెప్తాను. ఆ హస్కీ ఎప్పుడు కూడా ఎవరిని అటాక్ చేయదు. అండ్ చాలా ఫ్రెండ్లీ డాగ్. అండ్ మరీ పిరికి భయస్తుడు. ఏమైనా అరుపులు వినబడినా లేకపోతే ఏదైనా చప్పుడు వినబడినా కూడా మంచం కిందకి వెళ్తే దాంకుని పోతాయి. అంత అంటే చాలా చాలా కన్సర్న్ అండి అసలు. ఇంకా ఆయన ఆ డాగ్ మీద అలా అటాక్ చేయడం వల్ల జరిగింది. అదే నా డాగ్ మీద అయ్యి ఉంటే ఈ పాటికి ఒక్క మనిషి కూడా బతికేవాడు కాదండి. నేను అంతలా ట్రైన్ చేసి ఉంచాను నా డాగ్ని. అది కొంచెం ఆలోచించాలండి జనాలు కూడా. ఎంత మూర్ఖంగా బిహేవ్ చేయకూడదు. అండ్ ఈ సొసైటీలో ఓనర్స్ అందరూ, ఈ సొసైటీలో ఈ వీధిలో అందరూ అనుకుంటుంది ఏంటంటే వాళ్ళని ఈ ఏరియా నుంచి బహిష్కరించాలి. ఓకే, ఆ ఇల్లు అమ్మేసుకోమనండి, ఈ ఏరియా నుంచి బహిష్కరించాలని చెప్పేసి అప్పుడు కానీ వీళ్ళు విత్డ్రా చేసుకోను అని అంటున్నారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళింట్లో జరగచ్చు, రేపు ఇంకోళ్ళ ఇంట్లో జరగచ్చు, ఇంకో మనిషికి జరగచ్చు. సో ఏదైనా కూడా ఎమికబుల్గా కూర్చుని ఒక న్యాయం జరగాలి. ఇంకోసారి ఎవరైనా ఇంకో నోరులేని జీవికి ఇలాంటి చేస్తే వాళ్ళకి భయం అనేది రావాలి. అదే నా సిన్సియర్ రిక్వెస్ట్. సో మై లాస్ట్ రిక్వెస్ట్ అంటే డాగ్ ఓనర్స్ ఎవరున్నా కూడా బ్లడ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ముందుకు రండి, బ్లడ్ డొనేట్ చేయడానికి సహాయపడండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ దొరక్క చాలా డాగ్స్ చనిపోతుంటాయి. సో ఇది ఈ ఇన్సిడెంట్స్లో ఈ మెసేజ్ పెడదాను కాదు, ఇది వైరల్ అవ్వాలి. సో బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డాగ్స్కి. సో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు డాగ్స్కి. సో ప్రతి ఒక్క డాగ్కి ఏదో వచ్చిన ఇబ్బంది బ్లడ్ మీదే ఆధారపడి ఉంటుంది. సో అందుకని నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. 50 ml బ్లడ్ దొరక్క డాగ్ చనిపోతే మేము వాళ్ళ బ్లడ్ బ్యాంకే స్టార్ట్ చేస్తాం హైదరాబాద్లో. సో ఏ డాగ్కైనా బ్లడ్ కావాలంటే నన్ను సంప్రదిస్తారు. నా వరకు ఎంతవరకు అయితే అంతవరకు సహాయపడుతున్నాను. సో మిగతా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ముందుకు రండి, సహాయపడండి. ఇలాంటి ఇప్పుడు నేను రాత్రి కూడా వచ్చి మేము అడిగింది ఒకటే అంటే, ట్రీట్మెంట్కి ఏమైనా డబ్బులు కావాలంటే మేము అందరం ఉన్నాం, వీఆర్ దేర్. అలాగే బ్లడ్ కావాలన్నా చెప్పండి డాగ్కి, మేము అందరం ఉన్నాం. సో ఆ డాగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడిని, అంత ఇంకేం లేదు సార్. పైన మీ మరదల పైన అటాక్ చేయడం అసలు ఏ విధంగా చూస్తారు? మీరు పోలీసులను ఆశ్రయించిన తర్వాత మీకు ఏం చెప్పారు సార్? ఇది ఏంటంటే వాళ్ళు క్రూరత్వం చూపించారండి. ఎందుకంటే వాళ్ళతో మనకు ఎలాంటి సంబంధం లేదు, ముఖ పరిచయం లేదు, వాళ్ళు ఎప్పుడు మనం చూడలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి 1 year అయింది, మనం ఇక్కడ 40 years నుంచి ఉంటున్నాం. వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే ఇక్కడ మేము ఇల్లు కడుతున్నాము, మాకు వ్యతిరేకంగా ఎవరు ఉండొద్దు, మాతో భయపడాలి అన్న దుశ్చర్య ఆలోచనతో వచ్చేసి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది ఈరోజు. ఎలా జరిగాయంటే ఒక మనిషిని చంపేస్తే ఇంతవరకు భయపడతారు. అదొక కాన్సెప్ట్ పెట్టుకుని ఒక ప్లాన్ ప్రకారం మా తమ్ముడిని అటెంప్ట్ మర్డర్ చేయడం జరిగిందండి. ఒకవేళ మా మరదలు వాళ్ళ హస్బెండ్ మీద లేకపోతే ఈరోజు మా తమ్ముడు ఉండకపోతుండే. ఇది చాలా క్రూరత్వం అండి. అలాంటి మనుషులు ఇక్కడ మన సొసైటీలో ఉండడం అది ఒక చేదుకరమైన విషయం చెప్పొచ్చు. నేను చేదు అనే వర్డ్ యూజ్ చేస్తే దాన్ని మనం మాట్లాడగలుగుతాం, అది ఎంత అసహ్యమైన వర్డ్ అని. సో మీరు నేను పోలీసులను కానీ లీగల్ వాళ్ళని రిక్వెస్ట్ ఏంటంటే తక్షణమే చర్య మీద చర్య తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్ అండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మీ తమ్ముడి పరిస్థితి కానీ మీ మరదల పరిస్థితి కానీ ఎట్లా ఉంది అసలు ఆరోగ్యపరంగా? కొద్దిగా కోలుకుంటున్నాడు అండి. మా తమ్ముడు వాళ్ళ భార్య ఏంటంటే చాలా క్రిటికల్గా డ్యామేజెస్ జరిగాయి, హెడ్ ఇంజురీ జరిగాయి, ఆమెకు 14 కుట్లు పడ్డాయి అండ్ కంప్లీట్ హ్యాండ్ సర్జరీ జరిగిందండి. సో షీ వాస్ క్రైయింగ్ కంప్లీట్లీ, ఏడ్చుకుంటా ఉంది నా పెయిన్లతోనే. సో మూలలు గుచ్చుకున్నాయండి నెత్తి మీద మొత్తము. సో అది మీరు క్లిప్పింగ్స్లో చూడొచ్చు, మీరు ఆ ఫోటోలో చూడొచ్చు. ఇంకా కోలుకోవడానికి మినిమం ఒక 20 days పడుతుందండి ఆమెకైతే. ఆ డాగ్ అయితే కంప్లీట్గా బ్రెయిన్ క్లాట్ అయింది అండ్ జా బ్రేక్ అయిపోయిందండి. అది ఇప్పుడు అన్నం కూడా తింటలేదు, నోరు తెరవాలంటే భయపడుతుంది పెయిన్తో.
ఆ పరిస్థితులు ఉందండి ఇప్పుడు. చాలామంది కూడా మీకు సపోర్ట్ చేయడం జరిగింది, వాళ్ళందరి మద్దతు మీకు వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎట్లా కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు మనుషులకే కాదు, మన ఒక పెట్లను కూడా అంత ప్రేమించే వాళ్ళు ఉన్నారా ఈరోజు సమాజంలో అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈరోజు ఇంత సపోర్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఈ సపోర్ట్ వల్ల మేము ఇంకా ముందుకెళ్ళేసి మేము కూడా ఇందులో జాయిన్ అయ్యి ఈ రోజు నుంచి మేము కూడా యానిమల్ లవర్స్ అండి. సో మనం ఎన్జిఓ పార్టిసిపేట్ చేద్దామని మేము కూడా డిసైడ్ అయ్యామండి ఈరోజు. దేర్ విత్ ద యానిమల్స్, దేర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో, నాట్ విత్ ద క్రైమ్ పీపుల్. మూగ జీవులపైన దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహమత్ నగర్లో జరిగిన సంఘటన చూసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అందరూ స్పందిస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఇలాంటి చర్యలు జరగడం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై మనతో మాట్లాడేందుకు గౌతమ్ ఉన్నాడు, వారిని అడిగి తెలుస్తుంది. అసలు గౌతమ్ గారు, ఇది ఏ విధంగా చూడొచ్చు, ఈ కుక్కలపైన దాడి చేయడం అన్నది అసలు ఏంటి? ఇక్కడ కుక్కల పైననే కాదండి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా దాడి జరిగింది. ఈ మధు గారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్ మీద, అందరి మీద దాడి జరిగింది. దానికి వాళ్ళు చెప్పుకునే రీజన్ ఏంటంటే కుక్క. అంటే ఇప్పుడు కుక్క బయట తిరిగినా లేకపోతే ఇంట్లో పెంచుకున్న కుక్క మామూలుగా అసలు బై మిస్టేక్లో మీ ఆపోజిట్ ఇంట్లోకి వెళ్తే వచ్చి చచ్చిపోయేదాకా కొట్టేస్తారా? అంటే అది సొల్యూషన్ అది? మాట్లాడండి కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ డాగ్ వల్ల మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పండి, లేకపోతే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అట్లా లేకపోతే మనుషుల్ని చచ్చిపోయేదాకా కొట్టేసి మళ్ళీ కసి తీరక వెనక మళ్ళీ రిటర్న్ వచ్చి రాళ్ళతో కొట్టేలాగా వీడియోలో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి కొట్టేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి రాళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద బాగా కొడుతున్నారు. కుక్క ఇంట్లోకి పారిపోతున్నా కూడా దాన్ని ఎంటబడి కొట్టారు. అంత చేయాల్సిన అంత గ్రడ్జ్ ఏముంటుందండి యానిమల్స్ మీద? అంటే ఇప్పుడు కరిసారని చెప్తున్నారు. దే ఆర్ రెడీ టు ప్రూవ్ ఎవ్రీథింగ్. ఆ ఫ్యామిలీ రెడీ టు ప్రూవ్ ఫర్ ఎనీ ఎక్స్టెంట్. ఒక్కసారి కూడా మా కుక్కకి అగ్రెషన్ అనేది లేదు. ఇట్స్ ఎ ట్రైన్డ్ డాగ్, చాలా ఫ్రెండ్లీ డాగ్. ఎంటైర్ కాలనీ మొత్తం అందరికీ తెలుసు దాని గురించి. వాళ్ళు కొత్తగా వచ్చి వాళ్ళు మా మీద ఇది చేస్తున్నారు అనేది. సో ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ ప్రాబ్లం అని కూడా కాదు, గవర్నమెంట్ సైడ్ నుంచి స్ట్రిక్ట్ రూల్స్ లేవండి యానిమల్ వెల్ఫేర్లో. యానిమల్ అగెయిన్స్ట్ 1960 నుంచి ఎప్పటి నుంచి ఏదైతే లాస్ ఉన్నాయో అయ్యే లాస్ ఇప్పటికీ స్టిల్ 2024లో కూడా అవే ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్ప దాన్ని అమెండ్మెంట్ చేసి ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసింది ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి రేప్స్ కేసెస్కి పెద్ద రేప్ కేసెస్ అయినప్పుడు నిర్భయ లాని ఎట్లా అప్పటికప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారో, వై కాంట్ వి ఇంట్రడ్యూస్ ఏ లాస్ ఫర్ యానిమల్స్? ఇంట్రడ్యూస్ కాదు, అసలు లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి 1960 నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నారు ఆ లాస్ని అమెండ్మెంట్ చేయాలి అని. అంటే మన డాగ్స్ అయినా కాదు, ఏ జంతువునైనా మన కళ్ళ ముందు ఎక్స్పర్ట్ ఫ్రమ్ ఫారెస్ట్ రేంజ్ యానిమల్స్, ఏ డొమెస్టిక్ యానిమల్స్నైనా మనం చంపేసైనా కొట్టేసైనా 50 రూపాయలు ఫైన్ కట్టేసేసి 50 రూపీస్ ఫైన్ కట్టి బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడున్న లా అది. దాన్ని ఎందుకు అమెండ్మెంట్ చేయలేకపోతున్నారు గవర్నమెంట్? దాని కనుక స్ట్రిక్ట్గా అమెండ్మెంట్ చేస్తే కనుక చేంజెస్ వస్తాయి కదా, మన హ్యూమానిటీలో కూడా చేంజెస్ వస్తాయి. అట్లీస్ట్ భయపడైనా కంట్రోల్ అవుతారు కదా జనాలు అనేవాళ్ళు. అంటే ఇప్పుడు 6 months జైలు అని కానీ, 1 year జైలు అని కానీ, 1 lakh ఫైన్ అని కానీ ఏదన్నా అమెండ్మెంట్ చేయండి. అప్పుడు ఎవరున్న పరిస్థితుల్లో ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి, మీరేం కావాలనుకుంటున్నారు? ఇలా డాగ్స్ పైన దాడి చేయడం సమంజసమేనా? కాదండి, అదే ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు కనుక మాకు కావాల్సిందల్లా ఏంటంటే లాస్ని స్ట్రిక్ట్ చేయండి కదా. అండ్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న లాస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ వాళ్ళకి తెలియదు లా ఏంటి అనేది, పోలీస్ వాళ్ళకి తెలియదు. సో వై కాంట్ యూ క్రియేట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ టు ద పోలీస్ అగైన్స్ ద యానిమల్ లాస్? ఎన్జిఓస్తో టైఅప్ అవ్వండి కదా, ఎన్జిఓస్ని ఇన్వైట్ చేయండి కదా, మేమందరం కలిసి ఫైట్ చేస్తాం కదా, మేమందరం కలిసి మీకు సపోర్ట్ చేస్తాం. లెట్స్ కలెక్టివ్లీ వర్క్ ఫర్ ద యానిమల్ వెల్ఫేర్. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ ద గవర్నమెంట్. అందరం కలిసి వర్క్ చేద్దాము. ఇప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి డిపార్ట్మెంట్లో. వాళ్ళు అసలు యానిమల్ లాస్ ఏంటి, ఇంట్రడ్యూస్ చేసినాక యానిమల్ లాస్ ఏంది, ఇప్పుడున్నది ఏంది. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక డాగ్ ప్రాబ్లం అయిందని కానీ, ఏదైనా డాగ్స్కి హెల్ప్ చేసే వాళ్ళకి ఎవరైనా కొట్టారని కానీ, ఏదైనా స్టేషన్కి వెళ్తే స్టేషన్లో ఎవ్రీవన్ విల్ బీ బ్లాంక్. ఏం రూల్ పెట్టాలో, ఏం సెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలనేది ఎవ్రీవన్ విల్ బీ బ్లాంక్. ఎవరికి తెలీదు. అంటే ఇప్పుడు ఒక యానిమల్స్కి సర్వీస్ చేస్తే కొట్టేస్తారు, చంపేస్తారా? లేడీస్ అని లేదు, ఏజ్డ్ పీపుల్ అని లేదు, యంగ్ పీపుల్ అని లేదు, పిల్లలని లేదు, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ యానిమల్స్కి వెల్ఫేర్ చేస్తున్నారు అంటే వాళ్ళు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, ఇది చాలా జరిగినాయి హైదరాబాద్లో. ఏవి బయటికి రావు. ఇది ఎందుకు వచ్చిందంటే అట్లీస్ట్ వాళ్ళ లక్ ఏంటంటే వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకున్నారు ఇంట్లో, ఆ ఫుటేజ్ వాళ్ళు పెట్టుకోగలిగారు కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. ఇవాళ కనుక వాళ్ళ దగ్గరగా ఈ ఫుటేజ్ కూడా లేకపోతే వాళ్ళే రివర్స్ కంప్లైంట్ పెట్టేవాళ్ళు, కుక్కనే గరిచేసింది, మమ్మల్ని చంపేసింది, అందుకని మేము కొట్టాం దాన్ని అని. ఇంటెన్షన్గా వాళ్ళు వచ్చి కావాలని కొట్టారు. అది ఇంటెన్షనల్గా జరిగిందే. మీరు ఆ వీడియో చూస్తే క్లియర్గా ప్రీ ప్లాన్డ్ ఇంటెన్షనల్గా జరిగిందే. వాళ్ళు ముందు వెనక ఉండే వాళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకొని మరి చాలా ఇంటెన్షనల్గా అటాక్ చేసింది అది.
అది మనుషుల మీద అటాక్ చేసింది ఇంటెన్షనల్గానే, వాళ్ళ డాగ్ మీద అటాక్ చేసింది ఇంటెన్షనల్గానే అటాక్ చేసినారు. అన్లెస్ అంటే ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్ట్రిక్ట్ లాస్ ఇంట్రడ్యూస్ అయ్యేంత వరకు ఇవన్నీ ఆగవండి. మనుషుల మీద కానీ డాగ్స్ మీద అటాక్, మనుషులంటే డాగ్స్కి సపోర్ట్ చేసే మనుషుల మీద అటాక్స్ కానీ, డాగ్స్ మీద కానీ, యానిమల్స్ మీద అటాక్స్ కానీ, ఇవన్నీ ఆగేది ఎప్పుడు అంటే గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఆగుతాయి, లేకపోతే లేదు. అసలు బయట కంట్రీస్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఇక్కడ మనకు ఈ దేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి? అంటే ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్ రైట్స్ ఉంటాయండి. ఇప్పుడు యానిమల్ ప్రొటెక్షన్, ఇక్కడ యానిమల్ ప్రొటెక్షన్ చేసే పీపుల్ కూడా ప్రొటెక్షన్ లేదు. ఇక్కడ యానిమల్స్ని ఎవరైతే మేము రెస్క్యూ చేస్తామో లేకపోతే ఫీడ్ చేస్తామో వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ లేని పరిస్థితి అయిపోయింది ఇక్కడ. వేరేస్ బయట కంట్రీస్లో ఈక్వల్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక యానిమల్కి మనము రెస్క్యూ చేస్తున్నాము లేకపోతే వాటికి ఫీడ్ చేస్తున్నాము అంటే అంత టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత వాళ్ళకు ఎక్స్ట్రా రెస్పెక్ట్ కూడా ఇస్తారు. ఓకే, మూగజీవులకు సపోర్ట్ చేస్తున్నారు అన్న పాయింట్లో. ఇక్కడ మూగజీవులకి సపోర్ట్ చేసిన అంటే వాడిని ఒక నీచంగా చూస్తారు. నువ్వు ఇంటి దగ్గర బయట పెడితే ఇక్కడ పెట్టకు, నువ్వు బయటకు వెళ్ళు అంటారు. ఈ కైండ్ ఆఫ్ ఎన్నో అవమానాలు ఎవ్రీడే ప్రతి రెస్క్యూయర్ ఆర్ ప్రతి ఫీడర్ ఎదుర్కొంటూనే ఉంటారు. నా దగ్గర పర్సనలీ 4 డాగ్స్ ఉన్నాయి. 2 డాగ్స్ నేను రోడ్ మీద తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నా. ఒక 3వ డాగ్ కూడా రెస్క్యూ చేసిన డాగ్. అలాంటి పాయింట్లో ఉన్న పరిస్థితిలో మనము ఈ డాగ్ బేసిక్ మనము ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి. చట్టాల్లో మార్పు రావాలి, అమలు చేయడంలో మార్పు రావాలంటారు. చట్టాల్లో ఒక్కటే మార్పు కదండి, దాని ఇంప్లిమెంటేషన్ అనేది, అమలు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇక్కడ. నేను ఐ రన్ ఏ స్టార్టప్, నాదొక స్టార్టప్ ఉంది మా దగ్గర. ఈ స్టార్టప్లో మా దగ్గర ఒక 1500 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పనిచేస్తారు. ఈ స్టార్టప్తో నా దగ్గర ఉన్న పీపుల్ని మేము మొబిలైజ్ చేసి ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అంతా కూడా తప్పిపోయిన డాగ్స్ని వెతికి పెడతాము, లేకపోతే తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్న డాగ్స్ని కూడా మేము సపోర్ట్ చేసి వెతికి పెడతాము. ఇంత ప్రొయాక్టివ్ మేము వస్తున్నప్పుడు మాకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ మాకు ఇస్తున్నారు? జిహెచ్ఎంసీ నుంచి ఒకసారి లాస్ట్ టైం ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అబ్బాయిని డాగ్స్ గరిచింది అన్నప్పుడు ఇమ్మీడియట్గా మొత్తం హైదరాబాద్లో ఆఫీసర్స్ అందరూ జిహెచ్ఎంసీలో మేల్కొనేసి బయటకు వచ్చేసారు. తర్వాత ఈరోజు ఏముంది? ఈ రోజుకి మేము స్టెరిలైజ్ కాని డాగ్స్ 100 ఉన్నాయి ఇక్కడ. బట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే 100% ఇంప్లిమెంటేషన్ అన్నది లేదు. మీరు అన్న పాయింట్లో లా తీసుకురావడం ఎంత ఇంపార్టెంట్, దాని ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంప్లిమెంటేషన్ ఈజ్ వాట్ మిస్సింగ్ ఇక్కడండి. మీ డిమాండ్ ఏంటి? గవర్నమెంట్ కానీ లేదంటే లోకల్ పీపుల్కి ఇలా హరాస్మెంట్ చేసినప్పుడు వారికి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇంతకుముందు మా స్నేహితుడు చెప్పినట్టు దీంట్లో ఒక భయం అనేది క్రియేట్ అవ్వాలండి. ఇప్పుడు ఒక రేప్ చేసే విక్టిమ్ ఏదైతే ఉంటారో ఆ పర్సన్ ఇది చేసి జరుగుతుంది అన్న భయం ఎలా ఉంటుందో, సిమిలర్లీ ఒక డాగ్స్కి మనము హాని చేస్తున్నాము ఆర్ హామ్ చేస్తున్నాము అన్న పాయింట్లో ఇమ్మీడియట్గా ఇది చేస్తే నాకు ఇంత ఫైన్ పడుతుంది లేకపోతే ఇది చేస్తే ఇంత శిక్ష పడుతుంది అనే పాయింట్ ఉందనుకోండి, ఇమ్మీడియట్గా అట్లీస్ట్ కొంత పర్సెంటేజ్ అన్నా కూడా చేంజ్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ చేంజ్ అన్నదే మనం తీసుకొని వస్తే ఈవెన్చువల్గా అది మారుతుంది. ఓవర్ నైట్ అయ్యే పాయింట్ కాదు ఇది. బట్ ఈవెన్చువల్లీ ఆ లాస్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి ఆ భయం అనేది క్రియేట్ అయింది అంటే ఈ మార్పు అనేది వస్తుంది అనేది మేము నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద మార్పు రావాలి, చట్టాలను కూడా అమలు చేయడంతో పాటు చట్టాలు కఠినంగా అమలు పడాలి, అంతేకాకుండా శిక్షలు కూడా ఇవ్వాలని చెప్తుంది. ఇంకా చాలామంది మనతో పాటు వనడు. సార్ మీరు చెప్పండి, ఒక డాగ్ విషయంలో ఇంత పెద్ద గొడవకు దారి తీసింది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు, మీరు ఏమంటారు? అసలు డాగ్తో పాటు మనుషుల మీద కూడా చాలా దారుణమైన దాడి జరిగిందండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మేము పోలీస్ ముందు యాక్సెప్ట్ చేశారంటున్నారు. ఐ డోంట్ నో ఎంత ఫ్యాక్ట్ ఉందో. డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఈ పని చేసినట్టు అరాచకంగా చేసినట్టు మాకు తెలుస్తుంది, అంటే ఇన్ఫర్మేషన్ వైజ్. మరి ఇలా ఒక మనుషుల మధ్యలో అలాంటి దారుణమైన వ్యక్తులు, అడవిలో ఉండాల్సిన వ్యక్తులు మనుషుల మధ్యలో ఉన్నారు. సో వాళ్ళకు కూడా సీరియస్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఎంత మనకి మనుషుల్ని అంటే బేసిక్ హ్యూమన్ నేచర్, మనుషులతో గొడవపడతాం అన్నీ చేస్తాం, కానీ ఒక జంతువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఒక మూగజీవి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే కిరాతకంగా ఆలోచిస్తున్నాడంటే వాళ్ళని ఏమనాలి? పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ ఇష్యూని పెద్దగా హైలైట్ చేయరు. ఒక డాగ్ కరుస్తుంది, ఒక బాబుని చంపేస్తుంది, లేకపోతే కొరుకుతుంది, దాని వెనకాల కూడా చాలా మాకు వస్తాయి కొన్ని వీడియోస్. వాళ్ళు వచ్చి పిల్లలు వెళ్ళి మదర్ దగ్గర నుంచి పప్పీస్ని ఇచ్చేయడం, తల్లిదండ్రులు పక్కనే ఉంటారు ఏమన్నారు, ఇలాంటివి చేసినప్పుడు ఆ మదర్కి కూడా కోపం వస్తుంది, ఇన్సిడెంట్స్ అవుతాయి. అండ్ ఎక్కడో ఒక దగ్గర డాగ్ తప్పు చేస్తే, ఇక్కడ ఈ ఏరియాలో డాగ్ అంబర్పేటలో ఎక్కడ అవుతాయి, రైమత్ నగర్, మణికొండ, కొండాపూర్లో డాగ్స్ అఫెన్స్ అయిపోతాయి. అదే మనుషులు ఎక్కడైనా మర్డర్ చేస్తే అందరు మనుషులు తప్పు అవుతారా? కారు. కానీ అక్కడెక్కడ కుక్క తప్పు చేయగానే ఇక్కడ అందరు కుక్కల మీద పడిపోతారు. సో ఇవన్నీ మారాలండి. తల్లిదండ్రులు కూడా మారాలి. పిల్లల్ని ఒంటరిగా వదిలేసి ఇప్పుడు రోడ్డు మీద వదిలేస్తారు, కుక్కలు గరిచినాయి అంటారు. అదే కిడ్నాపర్ తీసుకెళ్తాడండి, పాము గరుస్తుందండి, అడుగుతారు, అట్లనే పోలీస్ కేసు పెడతారు కదా. మీరు మానిటరింగ్ చేయకుండా పిల్లల్ని అటాక్ చేసినంటే ఇవన్నీ అంటే చాలా మారాలండి. తల్లిదండ్రులు పిల్లల్ని మానిటర్ చేయడం కానీ వదిలినప్పుడు అవన్నీ. అండ్ మేము చాలా సందర్భాల్లో మేము ఎన్జిఓస్
గౌతమ్ గారితో మేము అందరం అవేర్నెస్ చేస్తుంటాం. సమ్మర్లో మనమే వాటర్ లేకపోతే కింద మీద పడిపోతాం ఒక గంట సేపు, అగ్రెసివ్ అయిపోతాయి డాగ్స్. మేము వాటర్ బాల్ ఇన్స్టాలేషన్స్ చేస్తాం. ఫుడ్ లేకుండా అగ్రెసివ్ అవుతుంది. ఏం లేదండి, మేము జస్ట్ 2 మెతుకులు పెడితే మీ ఇంటి ముందు గార్డింగ్ చేస్తాయండి. అవి మీ ఇంటి ముందు గార్డింగ్ చేస్తాయి. డాగ్ విశ్వాసం గల కుక్క అని చెప్పేసి అంటే విశ్వాసం కల కుక్క ఫుడ్ పెడితే ఇంటి ముందు గార్డింగ్ చేస్తాయి అవి. అండ్ కొన్ని డాగ్స్ ఉంటాయి రేబిస్ అటాక్ అవుతుంది, రేబిస్ అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది, వాటిని పిచ్చి కుక్క అని కూడా అంటుంటాం. సో వ్యాక్సినేషన్స్ అవేర్నెస్ పెరుగుతుంటాయి కూడా, అవన్నీ కూడా తగ్గుతాయి. సో ఇవన్నీ లేక ఒక్క కుక్క ఏదో రేబిస్ అటాక్ అయ్యి రేబిస్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కలిసిన అన్ని కుక్కల మీద పడిపోవడం, ఇవన్నీ మారాలి. గవర్నమెంట్ రూల్స్ మారాలి, ఎవ్రీథింగ్ లాస్ మారాలి. అఫెన్స్ ఇప్పుడు అంత అయినప్పుడు ఇంత పెద్ద ఇష్యూ పిల్లలకి ఏమైనా అయితే ఇంత ఇష్యూ చేసేవాళ్ళు, కుక్కలకి అయితే ఎందుకు ఇష్యూ చేయట్లేదు? చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద కుక్కలు కూడా మనుషుల్లాగానే ట్రీట్ చేయాలి. పెట్స్ అంటే ఏదో సాదాసీదా తీసుకోవడం కాదు. ఇప్పటికే చట్టాలు ఉన్నవి, చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మనుషులైతే ఎంత గార్డెనింగ్ చేస్తారో ఈ డాగ్స్ కూడా అంతే గార్డెనింగ్ చేస్తాయి. మరొక వైపు ఈ కుక్కల్ని కావాలని ఇంటెన్షన్ కొద్దీ వాళ్ళపైన కానీ వాళ్ళ కుటుంబం పైన ఈ డాగ్ పైన ఇంటెన్షన్ కొద్దీ వాళ్ళు కొట్టారు. దాంట్లో భాగంగానే వారందరూ కూడా గాయాల పాలై ఆసుపత్రి పాలు కావడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు అందరూ బయటికి వస్తారు, కానీ అధికారులు పోలీసులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది, బయటికి రావాలి. అంతేకాకుండా వీరికి ఏదైతే ఒక భరోసా కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వారు ఏ క్షణమైనా ఎలాంటి పరిస్థితులైనా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా భద్రత కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు ప్రభుత్వాలను కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రకాష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.